భారతదేశాన్ని యేసు ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. And Jesus loves you so much. అలాగే ఇక్కడున్న అందరినీ కూడా వ్యక్తిగతంగా యేసు ప్రేమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. And he is here tonight in the spirit realm. ప్రేమించేవాడే కాదండి, ఆయన మన మధ్య ఉన్నాడు. ఇంకా గట్టిగా చెప్పలు కొడదాం. We have been sharing about the authority of Jesus. గత 2 దినాలుగా దేవుని యొక్క అనగా యేసయ్య యొక్క మహాశక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. The first night, his authority over distance. మొట్టమొదటి రాత్రి మనం గమనించింది యేసయ్య శక్తికి సరిహద్దులు లేవని మనం గమనించుకున్నాం. Last night, అయితే గత రాత్రి his authority over nature. అంతేకాకుండా ఆయనకి సమస్త ప్రకృతి మీద ఆ యొక్క ప్రకృతి అంతటి మీద సమస్తమైన శక్తి కలిగిన వాడు ఆయన. Where he calmed the wind and the storm. ఎలాగో ఆయనకి శక్తి కలిగిన మనం నిరూపించుకున్నామంటే గాలి తుఫానును. Gave them to eat, and he saith unto them, how many loaves do you have? Go and see. And when they knew, they said, 5 loaves and 2 fishes. And he commanded them to make them all sit down in companies upon the green grass. And they sat down in ranks by hundreds and by 50s. And when he had taken up the 5 loaves and the 2 fishes, he looked up to heaven and blessed and broke the loaves and gave them to the disciples to set before them. And the 2 fishes divided among them all. And they did eat and were filled. And they took up 12 baskets full of the fragments of the fishes. And they that did eat of the loaves were about 5,000 men. 37వ వచనం చదువుకుందామండి. అందుకైన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకైన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవాలని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తిరిగి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. Jesus noticed they had nothing to eat. యేసు అక్కడున్న ప్రజలు తినడానికి ఏమీ లేదని ఆయన తెలుసుకున్నాడు ముందుగానే. He had compassion upon the crowds. ఆయన చుట్టూ ఉన్న ప్రజల పట్ల బహు కనికరము కలిగిన దేవుడు యేసయ్య. Because Jesus loved the crowds. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన జనసమూహాన్ని చూసిన ప్రతిసారి ఆయన ఎంతగానో ఆ జనసమూహాల్లో ఉన్న జనాలను ప్రేమించేవాడు ఆయన. And he said to the disciples, go and see if there's some food. అప్పుడు ఆ శిష్యులు పిలిచి అంటాడు, ఇదిగో ఇంత జనసమూహం నన్ను చూడడానికి మా మాటలు వినడానికి వచ్చారు, వారందరూ తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందేమో వెళ్ళి చూడండి అని శిష్యులకు చెప్పాడు. How many loaves do they have? అయితే వారి దగ్గర ఉన్న ఎన్ని రొట్టెలండి? And a little boy came forward with 5 loaves and 2 ఆ fishes. జనసమూహం దగ్గర వెతికితే ఒక చిన్న కుర్రోడు దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు మాత్రమే ఉన్నాయి. He used what the little boy had. అయితే దేవుడైన యేసు ఆ చిన్న పిల్లోడి దగ్గర ఏవైతే ఉన్నాయో వాటినే వాడుకున్నాడు ఆయన. Only 5 loaves and 2 fishes 5 రొట్టెలు 2 చిన్న చేపలు to share amongst 5,000 people. ఇంచుమించు 5,000 మందికి పంచిపెట్టడానికి ఆయన వాటిని ఆశీర్వదించాడు. But then Jesus, he cared. అయితే He looked up to God and he prayed. అయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సరిపోవడం అసాధ్యమని చెప్పి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలోకి తీసుకుని ఆయన తన తండ్రి వైపు తలెత్తి ప్రార్థన చేశాడు. He took what the little boy had. ఆయన ప్రార్థనలో ఏం చెప్పాడంటే ఆ చిన్న బాలుని దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి గురించి తండ్రితో సెలవు చేశాడు. Gave it to the disciples. వాటిని ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చాడు. And said,
give it to the people. ఆ శిష్యులతో చెప్పి అంటాడు, దీన్ని తీసుకుని వెళ్ళి మీరు ఇప్పుడు వడ్డించండి ప్రజలకు అన్నారు. And 5,000 people ate. అయితే వారు వడ్డించడం మొదలు పెట్టారు, ప్రజలు తినడం మొదలు పెట్టారు. వడ్డిస్తున్నారు, తింటున్నారు. ఇలా లెక్క పెట్టగా 5,000 మందికి ఆ రొట్టెలు చేపలు సరిపోయినాయి. దేవునికి గట్టిగా దేవునికి స్తోత్రం. Now, the Lord didn't just make a big pile of food. అయితే ఆయన ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఓ పని చేద్దామని చెప్పి పెద్ద రాళ్ల గుట్టని రొట్టెలుగా మారిపోగాక అని ఆయన అలాంటి అద్భుతం ఏం చేయలేదండి. He told the disciples to start to feed the people. కాబట్టి 5,000 మందికి కూడా ఈ 5 రొట్టెలు పట్టుకెళ్ళి పంచండి అయ్యా అన్నాడు. And as the disciples obeyed Jesus, నిజానికి శిష్యులకి ఆశ్చర్యం వేసింది, కానీ యేసయ్య చెప్పాడు కాబట్టి ఆయన మాటకు విధేయత చూపించి 5 రొట్టెలే పంచడం మొదలు పెట్టారు. and stepped out in faith, విశ్వాసంతో ఆ 5 రొట్టెలు పట్టుకుని 5,000 మందికి వరుసగా వడ్డించడం మొదలు పెట్టారు. so the food multiplied. అయితే వారు వడ్డిస్తున్నప్పుడు జరిగేది ఏంటంటే, ఒక రొట్టె తీసుకుంటే ఇంకొక రొట్టె వచ్చింది, ఒక చేప తీసుకుంటే ఇంకో చేప, ఒక రొట్టె తీసుకుంటే ఇంకొక రొట్టె, ఒకదాని తర్వాత And all 5,000 people ate that food. అలాగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 చేపలు 5,000 రొట్టెలు అని దేవునికి స్తోత్రం. And they gathered up 12 baskets of crumbs. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, వారు తినగా వారు తేల్చగా ఇంకా అందరికీ సరిపోగా 12 గంపలు మిగిలేట్టు. గట్టిగా చెప్పబడదామండి. Now Jesus still does these miracles today. ఇప్పుడు కాదండి, యేసు ప్రభు అద్భుతం చేస్తా ఇప్పుడు ఇక్కడ నమ్మితే ఆయన చేయగలరు. హల్లెలూయా. I have seen it with my own eyes. నా మటుకు నా జీవితంలో, నా సేవా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఇలాంటి అద్భుతం నా కళ్ళారా చూచానండి నా జీవితంలో. We were in South Africa. మేము ఒకసారి సేవ కొరకు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాము. We were running a youth camp. అక్కడ యువజనుల కోసం ఒక మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాం. More children came than had booked. అయితే నిజానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి కంటే చాలా ఎక్కువ మంది ఆ యువజనులు అక్కడికి వచ్చారు. Which made us run a bit short of food. అయితే మేము సిద్ధపరిచిన భోజనం వచ్చిన జనానికి సరిపోయేలాగా లేదు. But we managed to feed all the children and they went home Sunday night. కాబట్టి వాళ్ళ రాత్రికి ఉంచాం, తెల్లవారు కనుక వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు. There were 17 leaders left. అక్కడ 17 మంది నాయకులు అక్కడ ఉన్నారు అక్కడ పని చేయడానికి. We slept there the extra night to leave Monday morning because we had 500 kilometers to the nearest village. కాబట్టి మేము ఆ రాత్రి నుండి మేమందరం కూడా కలిసి ప్రార్థన చేసాం. తెల్లవారు మేము వెళ్ళవలసిన గ్రామం 500 కిలోమీటర్ల దూరంలో ఉందండి. And when the host in the morning came to feed us, there was only a little bit of cereal left in the cereal packet. కాబట్టి మేము ఉదయకాలం వారికి భోజనం వడ్డించాలని మేము ప్రయత్నం చేసినప్పుడు ఆ భోజన ప్యాకెట్ లో చాలా తక్కువ మందికి సరిపోయే భోజనం మాత్రమే ఉంది అక్కడ. So she put out the 17 bowls to give us a teaspoonful each. అయితే మేమేం చేసామంటే 12 పరిచారకులు ఉన్నారు కాబట్టి 12 పాత్రలు పెట్టి ఆ ఉన్న కొంచెం ఆహారాన్ని స్పూన్ చిన్న టీ స్పూన్ తో ఆ 12 పాత్రలో పెట్టాము దాన్ని వడ్డించడానికి. She then blessed the cereal and said grace. కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే, అలా మీరు పెట్టండి, దాని కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పి నేను వెళ్ళి ఆ చిన్న భోజనం కొరకు 12 పాత్రలో పెట్టిన స్పూన్ తో పెట్టిన భోజనం కొరకు నేను ప్రార్థన చేసి దేవునికి అప్పగించి And began to put a teaspoon for each in each bowl. ఇప్పుడు వడ్డించడానికి మరి 12 మంది సిద్ధంగా ఉన్నారు, 500 మంది కూడా వస్తూ ఉన్నారు. వారికి దీంట్లోనే కొంచెం టీ స్పూన్ తోటి వడ్డిస్తూ ఉన్నారు. And seeing that there was still some cereal left, she carried on with another teaspoonful each. ఒక పాత్రలో టీ స్పూన్ తో తీసి వడ్డించిన తర్వాత మళ్ళీ అదే పాత్రలో టీ స్పూన్ ఆహారం ఉంటూనే ఉంది. దేవునికి స్తోత్రం. And there's still some cereal left, so she gave another teaspoon. వడ్డించే కొలది దీంట్లో ఊరుతా ఉంది, మళ్ళీ వడ్డిస్తున్నారు, మళ్ళీ ఊరుతా ఉంది, మళ్ళీ వడ్డిస్తున్నారు. And she began to spoon and spoon and spoon. ముందు ఒక్కో స్పూన్ వడ్డించారు, తర్వాత 2 స్పూన్లు వడ్డించారు. Until అంటే ఎంతవరకు ఇలా there వడ్డించారు? were 17 bowls అక్కడ 12 పాత్రలు పూర్తిగా నిండిపోయే వరకు full of cereal. ఇంకా స్పూనే కాదండి, 12 పాత్రలో స్పూన్ వేస్తే అది ప్లేటెడ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. And still the same amount of cereal left in the cereal box. ఇంకా ఏమైందంటే ఆ పలహారం ఉన్న పొట్లలో ఇంకా ఒక స్పూన్ మిగిలే ఉంది. హల్లెలూయా. The Lord had done a miracle. యేసు ఆ రోజు ఆ అద్భుతం నా కళ్ళ ముందు మా సన్నిధిలో చేశాడు. And it was so quiet.
అది చాలా ప్రశాంతంగా ముగిసింది. He multiplied the cereal spoon by spoon. ఆయన ఒకేసారి బస్తాలు ఇవ్వలేదు, కానీ స్పూన్ తీసి వడ్డిస్తుంటే ఇంకో స్పూన్ ఉండేది, ఇంకో స్పూన్ వడ్డితే ఇంకో స్పూన్ ఉండేది. అది ఆయన అద్భుతం. But now, what does this mean? అయితే దీని అర్థం ఏంటి? If we go to John 6, యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే 26 6:26 మనకు చూస్తే గనక 6:26 యోహాను సువార్త to 6. 37, Jesus explains it. యేసు ప్రభు దీని గురించి వివరణ చేస్తూ ఉన్నాడు. And Jesus answered them and said, Verily, verily, I say to you, you seek me not because of the miracles, but because you ate of the loaves and were filled. Labor not for meat which perish, but for that meat that endureth for everlasting life, which the Son of Man shall give you. Then they said unto him, What shall we do that we might do the works of God? And Jesus answered and said unto them, This is the work of God, that you believe on him whom he hath sent. 36వ వచనం, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంచెదినము దాన్ని లేపుడి నన్ను పంపిన వాని దైవ చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన విశ్వాసం ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచెదినము నేను అతను లేపుదును. And then from 31, our fathers did eat manna in the desert, it is written, he hath gave them bread from heaven to eat. 31వ వచనం చదువుకుందాం. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించుటని ఆయనతో చెప్పిరి. And Jesus said unto them, Verily, verily, I say to you, Moses gave you not that bread from heaven, but my Father give you the true bread from heaven. కాబట్టి యేసు పరలోకమును వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకమును వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. For the bread of God, which comes down from heaven, gives life unto the world. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో చెప్పాను. And they said unto him, Lord, evermore give us this bread. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. And Jesus said unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth of me shall never thirst. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వసించువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. But I say unto you, that you may also have seen me, and believe not. But the Father giveth me shall come to me, and him that cometh to me I will no wise cast out. మీరు నన్ను చూచి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. We need to seek the bread that comes from heaven. మనమందరము కూడా లోకంలో పరలోకము నుంచి వచ్చే ఆ జీవాహారం కొరకు మనం ఎదురు చూడాలి. Jesus multiplied the physical bread. నిజానికి యేసు ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించింది, అది శరీర సంబంధమైన ఆహారం. As a sign to the spiritual bread. ఎందుకు ఆ అద్భుతం చేశాడంటే ఇదే ఆహారం కాదు నేను ఇచ్చేది, కానీ జీవాహారం అనేది కూడా నేను ఇవ్వగలను అనే ఉదాహరణగా అది మనకు చేసి చూపించాడు. He wants to give each one of us. ఇదిగో ఈ సర్వలోకమున్న ప్రజలందరికీ ఆయన ఇవ్వబోయే ఆహారం ఈ భౌతికమైన ఆహారం కాదు, కానీ జీవాహారం యేసయ్య ఇవ్వబోతున్నాడు. Where we shall never hunger or thirst again. కాబట్టి ఎవరైతే అటువంటి ఆహారం కొరకు ఆకలి కొంటారో, అటువంటి దాహం కొరకు దప్పికొంటారో, అటువంటి ఆహారాన్ని జలాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. Who is this bread of life? అయితే జీవాహారము అనగా ఎవరు? It says in John 3:16. ఆ యోహాను 3:16 ఇలాగ వ్రాయబడి ఉంది. For God loved the world so much. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనని వ్రాయబడి ఉంది. That he sent his only son. ప్రేమించిన కారణంగా ఆయన ఏకైక కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు.
that those who believe in him ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో shall not die, వారందరూ నశింపక అనగా నరకానికి వెళ్లకుండా but shall have everlasting life. పరలోక రాజ్యం చేరే భాగ్యం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. For Christ came into the world అందుకనే ఏసీ లోకానికి వచ్చారు. not to condemn the world, ఏసీ లోకానికి వచ్చింది పాపం చేసిన వాళ్ళందరూ చంపేయడానికి కాదండి, but that the world might be saved through him. అయితే పాపం చేసిన వారు తప్పకుండా ఆయన ద్వారా పరలోకం చేరే మార్గంగా యేసయ్య వచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టండి ఈ మాట నమ్మిన వారు. రెండు పెట్టేయనండి. Jesus is the bread of life. యేసే జీవాహారమై ఉన్నాడు. And when you receive him as Lord and Savior, ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగాను ప్రభువుగాను నువ్వు అంగీకరిస్తావో he fills you with his love. ఆయన యొక్క ప్రేమతో నిన్ను నింపుతాడు. ఆయన He fills you with his joy. ఆయన సంతోషంతో నింపుతాడు నీ హృదయాన్ని. He fills you with his peace. అంతేకాకుండా శాంతిని నీ హృదయంలో కలుగు చేస్తాడు. He fills you with his presence. ఆయన యొక్క సన్నిధి నీ జీవితంలో నీ హృదయంలో ఉంచుతాడు. He fills you with his guidance. అంతేకాకుండా ఆయన యొక్క నడిపింపు నీతో ఉంటుంది. And when you pray, he speaks to you. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ మొర ఆలకిస్తాడు. He saves you. అంతేకాదు నిన్ను రక్షిస్తాడు. ఆయన He heals your body. నీ యొక్క శరీరాన్ని బాగు చేస్తాడు. He delivers you from bondage. నీ యొక్క బంధకాల నుంచి ఆయన విడుదల కలుగు చేస్తాడు. And he gives you everlasting life. అంతేకాకుండా చివరగా ఈ లోకయాత్రను ముగించిన తర్వాత నీకు స్వర్గలోకాన్ని ప్రాప్తింపజేస్తాడు. గట్టిగా హల్లెలూయా. And it says, ఈ విధంగా చెప్పబడి బైబిల్లో ఈ విధంగా చెప్పబడింది. anyone that comes to him, చక్కని మాట, ఎవరైనా సరే నా యొద్దకు వస్తే అనే మాట బైబిల్లో చూసాం. he will not refuse you. అయితే నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎవరిని త్రోసి వేయను అన్నాడు. గట్టిగా చెప్పకూడదు నీకు ఒకసారి. ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. Not one person here will be refused by Jesus. ఏ ఒక్కరు కూడా ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు నాకు వద్దు అని ప్రభు చెప్పగా వెళ్ళిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. Jesus will forgive every sin. యేసు ప్రభు ఎంత పాపినైనా ఎంత మందినైనా ఆయన క్షమించే దేవుడు. He loves you so much. ఎందుకంటే ఆయన అంతగా మానవ జాతిని ప్రేమించే దేవుడు ఆయన. Now, how do we receive? అయితే యేసు ప్రభుని మనం ఎలాగా మనం పొందుకోగలం? Let's go to Exodus 14 verse 15 and 16. నిర్గమకాండ గ్రంథం మనకి వెళ్తే గనక 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం. You see, the Israelites were after the people when Moses was delivering them out of Egypt. కాబట్టి ఐగుప్తు నుండి వారు విడుదల పొందినప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర జరిగిన సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And the people were very afraid because they came across the Red Sea. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమే వెళ్తున్నప్పుడు వారి ప్రయాణంలో పెద్ద సముద్రం ఒకటి అడ్డొచ్చింది పాపం వారికి. And all the soldiers were galloping up behind them on horses. కాబట్టి ఆ యొక్క వెనకాలందరూ కూడా సైనికులేమో శత్రు సైనికులు గుర్రాల మీద తరుముకొస్తున్నారు ఇశ్రాయేలుని. And Moses saw this big sea before him. అయితే ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్న మోషే ఎర్ర సముద్రం చూస్తున్నాడు. పెద్ద సముద్రం అడ్డుగా ఉంది And he వెళ్ళడానికి. began to pray, Lord, help. మోషే ఏం చేయాలో తెలియక వెనకాల శత్రువుల ముందు సముద్రం ఏం చేయాలో తెలియక కళ్ళు మూసుకుని దేవా తండ్రి నేను ఇప్పుడు ఏం చేయాలి అని ప్రార్థన చేశాడు. And the Lord said unto Moses, what for criest thou unto me? Speak unto the children of Israel that they may go forward, but lift up thy rod and stretch it out over the sea and divide it, so that the children of Israel may go over on dry land through the midst of the sea. అలా ప్రార్థన చేసిన మోషేతో దేవుడు ఎలా సెలవిస్తున్నాడో చూడండి, జాగ్రత్త వినండి. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడచిపోవుదురు అని చెప్పాడు. హల్లెలూయా. Moses had the rod in his hand. మోషే గారి చేతిలో ఒక కర్ర ఉందండి. But Moses needed to stretch out his rod. అయితే ఆ కర్రను ఇప్పుడు దేవుడు ఏం చేయమన్నాడంటే ఆ కర్రను ముందుకు చాపి సముద్రాన్ని రెండు పాయలుగా చేయమంటున్నాడు. For the seas to come
and the path to be made. నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూస్తే సముద్రం ఏమవుతుందో తెలుసా? రెండు పాయలైపోయి మధ్యలో ఆరిన నేల వస్తుంది మోషే అని చెప్పాడు. And the sea is parted. నిజానికి దేవుడు చెప్పినట్టుగానే కర్ర చాపగానే సముద్రం రెండు పాయలేదు. గట్టిగా చెప్పకూడదండి. And the Israelites passed through. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు సముద్రం లేదు ఎదురుగా. ఇది వరకు సముద్రం ఉంది కానీ దేవుడు దాన్ని దారి చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద హాయిగా నడుచుకుంటా వెళ్ళిపోయారు. To the promised land. ఎక్కడికి వెళ్ళారంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ ప్రాంతానికి వారిని నడిపించాడు. Now the Red Sea symbolizes baptism. కాబట్టి ఇప్పుడు రెండు పాయలైపోయిన సముద్రం దేనికి గుర్తుగా ఉందంటే యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకోవడానికి గుర్తుగా ఉంది. Where you die of your old life. బాప్తిసం అనగా ఏంటి? మతాచారం కాదండి. అనగా బాప్తిసం అనగా నీ పాత జీవితం చచ్చిపోతుంది. Egypt. కాబట్టి పాత జీవితం అనగా ఐగుప్తులో దాసత్వం, పాపం. You die of the sin. కాబట్టి పాపానికి దాసత్వానికి చచ్చిపోయారు వాళ్ళు. You pass through baptism. మళ్ళా తిరిగి నీటి బాప్తిసం ద్వారా వాళ్ళు బయటపడ్డారు. Into the promised land as a Christian. వారు వాగ్దానం చేయబడిన దేశానికి వాళ్ళు వెళ్ళారు. And into eternal life. అంతేకాకుండా అక్కడి నుంచి నిత్య జీవానికి వెళ్ళారు వాళ్ళు. And the Lord is saying tonight. కాబట్టి ఇదే మాట దేవుడు ఈ రాత్రి మనకి కూడిన వారందరితో మాట్లాడుతూ ఉన్నాడు. What do you have in your hand? కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు, నిలబడిన వారు, వింటున్న వారిని ప్రభు అడుగుతున్నాడు ఏంటంటే నీ చేతిలో ఏముందమ్మా, ఏముంది తమ్ముడు, ఏముంది అక్కయ్య అని అడుగుతున్నాడు. That God may work with you with authority. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుంచో వచ్చి దిగి నీకేం అద్భుతం చేయడు. నీ చేతిలో ఏముందో దాని ద్వారానే నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. Do you have 5 loaves and 2 fishes? ఒకవేళ మీ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయా? Like the little boy. ఆ చిన్న పిల్లోడి దగ్గర ఉన్నట్టుగా ఉన్నాయా? Or do you have a rod like Moses? ఒకవేళ మోషే చేతిలో ఉన్న కర్ర మాత్రమే ఉందా నీ చేతిలో? Or do you have a believing heart? ఒకవేళ అవి ఏమీ లేవండి, యేసు ప్రభువుని నమ్మే హృదయం ఉందా? పోనీ Faith. విశ్వాసం ఉందా? Knowing దేవుడు తెలుసుకోవడం లేదు. that Jesus ఏమి విశ్వాసం అంటే యేసు will accept you. ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి యేసు నిన్ను స్వీకరిస్తాడు. As his sons and daughters. ఎలా స్వీకరిస్తాడండి? భక్తుడిగా కాదు, తన కుమారుడిగా, కుమార్తెగా. నమ్మినోడు గట్టిగా చెప్పకూడదు. ఒకసారి నవ్వుతూ కొట్టనమ్మా. దేవుడు కుమార్తెగా స్వీకరిస్తాడు. హల్లెలూయా. And what do you do? ఏం చేస్తాం మనం? With your believing faith, మనకున్న విశ్వాసంతో receive Jesus ఆ విశ్వాసం ద్వారా యేసును మనలో పెట్టేసుకోవచ్చు. మనం as your Lord and Savior. ఎలాగ మనం పెట్టుకోవాలంటే మన ప్రభువుగాను రక్షకుడాను విశ్వాసం ఉంటే చాలు, ఆయన వచ్చి మన హృదయంలో కూర్చుంటాడు. And the Lord will receive you అంతేకాకుండా నీకు విశ్వాసం ఉంటే నిన్ను ఆయన స్వీకరిస్తాడు. as his son or daughter. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Say this prayer after me. అమ్మా, యేసుని కావాలని నిలబడిన మీరందరూ ఒక పని చేయాలండి. అదేంటంటే కళ్ళు మూసుకుని ఈ ప్రార్థన మాతో చేయండి. కళ్ళు మూసుకుని ఈ ప్రార్థన మాతో చేయండి. Lord Jesus, ప్రభు అయిన యేసు చెప్పండి. thank you for dying on the cross for me. నా కోసం మీరు సిలువలో చనిపోయినందుకు వందనాలు. Please forgive me. దయచేసి నా జన్మ కర్మ పాపములు క్షమించండి. Where I have sinned against you. నేను నీకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాను. In thought, నా ఆలోచనలో పాపం చేశాను. in word, నా మాటల ద్వారా పాపం చేశాను. in deed, నా క్రియల ద్వారా పాపం చేశాను. in things I have left undone. నేను చేయని పాపం అంటూ ఏది లేదు. Please, Lord, come into my life. దయచేసి ప్రభువా నా హృదయంలోనికి చెప్పాలండి రండి. As my Lord and Savior. ప్రభువుగాను రక్షకుడుగాను నాలోనికి రండి. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. His Holy Spirit is moving right across this place. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన అందరిపైన ఈ గ్రౌండ్ అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నది. Just receive him as Lord and Savior. యేసయ్య ఎక్కడో లేడండి, ఇప్పుడు మన మధ్య ఈ గ్రౌండ్ లోనే
ఆయన ఆత్మ ద్వారా సంచారం చేస్తున్నాడు. దయచేసి ఆయన అంగీకరించండి, ఆయన స్వీకరించండి, ఆయన పట్టుకోండి. Receive his love. ఆయన ప్రేమను పొందుకోండి. వృధాగా వెళ్ళిపోవద్దు నువ్వు. Receive his peace. ఆయన శాంతి ఇచ్చే దేవుడు. ఆ శాంతిని నువ్వు పొందుకుని వెళ్ళి ఇక్కడ నుంచి. Receive his joy. ఆయన సంతోషం ఇచ్చే దేవుడు. ఆ సంతోషాన్ని పట్టుకెళ్ళి ఇక్కడ నుంచి నీవు. Receive his presence. ఆయన యొక్క సన్నిధిని నువ్వు తీసుకుని వెళ్ళి ఇంటికి. He loves you so much. Tonight. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావో, ఏ బలహీనత ఉన్నావో, ఎలా ఉన్నావో దేవునికి తెలుసు. అక్కడే వచ్చి దేవుడిని స్వస్థపరచబోతున్నాడు. Now put your hand on your sickness or your pain. రోగంతో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు లేచి నిలబడ్డారు కాబట్టి మీకు ఎక్కడైతే నొప్పి ఉందో, ఎక్కడైతే రోగం ఉందని డాక్టర్ చెప్పాడో అక్కడ మీ కుడి హస్తాన్ని మీరు వేసుకొని ప్రార్థన చేయండి మాతో. And receive your healing now in Jesus' name. యేసు నామములో నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఇప్పటికిప్పుడు విశ్వాసం కలిగి స్వస్థత పొందుకుంటావు. హల్లెలూయా. Say this prayer, Lord Jesus. దయచేసి మీరు చేతులు మీ మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ వేసుకుని ప్రార్థన మాతో చేయండి. ప్రభు అయిన యేసు చెప్పండి. Place your hand on my hand. నా చేతి మీద నీ చేతిని ఉంచండి అయ్యా. And I will be healed. అప్పుడు నేను స్వస్థత పొందుకుంటాను. His spiritual hand is on your hand right now. ఇప్పుడు నీ శారీరకమైన చేతి మీద ఆయన ఆత్మీయమైన హస్తం ఇప్పుడే మీ చేతి మీద ఉంది. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. నీ చేతి మీద ఆయన చేతిని ఉంచుతున్నాడు ఈ సమయంలో. We command all sicknesses leave these bodies now in Jesus' name. యేసు ప్రభు చేయి మీ చేతి మీద ఉంటుండగా యేసు నామములో మీకున్న రోగాన్ని గద్దిస్తూ ఉన్నాం. We command pain to leave in Jesus' name. మీ శరీరంలో ఎక్కడ ఏ నొప్పి ఉందో యేసయ్య చూస్తున్నాడు. యేసు నామములో ఆ నొప్పి ఇప్పుడే తొలగిపోవును గాక. And we command bodies be healed మీ in శరీరాలు Jesus' ఇప్పుడే name. యేసు నామములో స్వస్థత పొందును గాక. The pain will be leaving already. The sicknesses will be leaving. ప్రభు నాతో చెప్తున్నాడు, మీలో చాలా మంది నొప్పులు ఇప్పుడే ఆయన తీసేస్తున్నాడు. మీరు గమనిస్తున్నారు, మీ బలహీనతలు పోతూ ఉన్నాయి. విశ్వసించండి. Test your healing. ఇప్పుడు మీ సమయంలో అలాగే కళ్ళు మూసుకుని మీరు ప్రార్థన చేయకపోకుండా ఉన్న బాధ ఇప్పుడు ఉందో లేదో, అది పోయిందేమో పరీక్ష చేసుకోండి. When you are healed, put your hand high in the air. ఒకవేళ నిజంగా నువ్వు ప్రార్థన చేసేసుకునే ముందు ఉన్న నొప్పి ప్రార్థన చేసిన తర్వాత తగ్గిందండి అయ్యా అని నమ్మకం ఉన్నవారు దేవుని మహిమార్థమై మీ కుడి హస్తం పైకెత్తి చూపించాలని మనం చేస్తున్నాను. మీ కుడి హస్తం బాగా పైకెత్తి చూపించండి. Hands are going up all over the place. దయచేసి Keep your hands up so the others may see. మీ చేతులు చూడగలిగినట్లు దేవుడు మహిమ పట్టేటట్టు మీరు స్వస్థత పొందుంటే మీ చేయి బాగా పైకెత్తి చూపించాలని మనం చేస్తున్నాను. This is the power of Jesus at work. ఇదేనండి యేసు యొక్క గొప్ప శక్తి. ఎక్కడున్నారో అక్కడే ఆయన మీకు స్వస్థత ఇవ్వగల దేవుడు ఆయన. Because he loves you so much. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా ఎలాగున్నా ప్రేమించే దేవుడు ఆయన ఒక్కడే. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Now you've had a significant healing. You may come forward very quickly. Run forward to share. We could let a few people come up on the platform. ఒక మంచి అవకాశం మీకు ఇస్తున్నామండి. అదేంటంటే అవునండమ్మా, నేను ఇక్కడ నిలబడున్నాను, బాధతో వచ్చాను, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ముట్టాడు, నా చేతి మీద ఆయన చేయి వేసి నాకు బాగు చేశాడన్న వాళ్ళు మీరు సాక్ష్యం చెప్పడానికి మీకు అవకాశం ఇస్తాం. అందరం కాదు, ఎవరు ముందు పరిగెట్టుకొస్తే వారికి దయచేసి వేదిక దగ్గరికి మీరు సాక్ష్యం చెప్పడానికి. ఎందుకంటే ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది యేసు అద్భుతాలు చేసే దేవుడు తెలుసుకోవాలి. బాగా నడుము నొప్పిగా ఉంది, వచ్చింది కానీ కూర్చోలేకపోతున్నాను. అలా నేను స్వస్థపరిచాడు దేవుడు. దేవతి దేవుడు స్వస్థం. Her spine is healed. Thank you, Jesus. Next one. ఇంటి కార్బోట్లు తలపటి బాగా వస్తుంది. అప్పుడు ప్రాబ్లం చేయగానే నాకు తగ్గింది. దేవుడు నాకు ఇబ్బందిగా చేశాడు. Thank you, Jesus. హల్లెలూయా. Thank you, Jesus. Another person healed. సంవత్సరం బట్టి మోకాలు నొప్పితో పాపంతో నేను స్వస్థపరిచి నేను నడవలేకపోయిన పరిస్థితి వచ్చిందండి. ఆసుపత్రికి వెళ్ళా, నాకు తగ్గలేదండి. దేవుని స్వస్థలో పెట్టి నాకు తగ్గిపోయింది. స్వస్థలు ఉన్నాయండి. దేవుని స్వస్థలు ఉన్నాయి. Unable to walk for the last year because of chronic knee pains with arthritis. But Jesus has healed her and she now can walk. Would you like to walk? Show the people walking.
బాధపడుతున్నాను, గొంతుకు బాధతో బాధపడుతున్నాను. దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు చేసుకున్నాను. అప్పుడు నాకు బాధ తగ్గిపోయింది. దేవునికి వందనాలు. దేవునికి Body స్తోత్రం. pain all over her body, Hallelujah. healed in Jesus' name. 2 సంవత్సరాల నుంచి ఉండి నాకు పిడుచుకుని వస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి పిడుచుకుని వచ్చి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాను. ఇప్పుడు కూడా నాకు అక్కడ వచ్చిన తండ్రి నన్ను ముట్టుకున్నాను, నన్ను సత్తుపరిచినాయన నేను చాలుకుంటాను అనుకున్నాను. మీకు అందరికీ వందనాలు. Thank you, Jesus. Hallelujah. 2 years with epilepsy, she's believed she's healed. మోకాళ్ళ నొప్పులని, నాకు కాళ్ళు నొప్పులు, ఈ కూడి నొప్పి అంతే తగ్గిపోయిందని ఇక సెలవు తీసుకుంటానండి. Shoulder pain and sore legs healed, all pain gone. అందుకే నాకు నరాలు వీక్నెస్ వచ్చేసిందండి. చెయ్యి టంటాకి లేదు, టంటాకి వస్తుందండి. She had a paralyzed hand and now the Lord has healed it. Open and close it. It is totally healed. Thank you, Jesus. 6 నెలల నుంచి మెడ నొప్పి అండి. మీకు కాకుండా మెడ నొప్పి తగ్గిపోయింది. Leg pain totally released, all pain gone. Thank you, Jesus. అయ్యా నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఆ కోటి మెడకి బాగా బాధగా ఉండేదయ్యా. నాకు రాత్రి కూడా వచ్చాను ప్రభా. ఇక్కడికి వచ్చాక నాయన నాకు ఇవాళ ఏంటో చెయ్యేసి ముట్టుకున్నట్టుగా ఉంది. నాకు బాధ తగ్గిపోయింది నాయనా. All body pain gone. Thank you, Jesus. నాకు కిడ్నీలో రావాలండి అని చెప్పారండి డాక్టర్ గారు. అది రాయి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాక తగ్గింది, ఫస్ట్ వచ్చింది. Kidneys healed in Jesus' name. Thank you, Jesus. All the kidney stones pain has gone. కోటి వచ్చినప్పుడు కోటి తగ్గింది, చక్కగా ఉంటుంది. Unable to walk, but he can now run. Thank you, Jesus, for healing his legs. Thank you, Jesus. Come back. Thank you, Jesus. గొంతుకి మెగనీ లేదండి. నా నుంచి పొద్దు కాంచి మెగనీ లేదు. ఇక్కడికి వచ్చిన పక్క ప్రార్థన చేసిన పక్క తగ్గిందండి. అమ్మగారు చేసిన పక్క. Thank you, Jesus. She could not eat because of such a bad throat, but now she can swallow because all the pain is gone. Thank you, Jesus. పొద్దున కదలలేక వచ్చే నడువు నొప్పి నాకు తగ్గిందని అమ్మగారు ప్రార్థన చేయగలి. Weakness in the body, could not move, but now the Lord has healed him and he can move normally. Thank you, Jesus. మాది ఆకివిడి గ్రామము. మా అమ్మ గల్ఫ్లో ఉంది. 14 సంవత్సరాల నుంచి చేస్తుంది. కానీ మా అమ్మకి కాళ్ళు పోట్లు చాలా నీరు పట్టేసినాయి. కాళ్ళు చాలా బాధతో ఎంతో బాధపడుతుంది. మా గురించి మేము 9 మెంబర్ సిస్టర్స్, మా గురించి చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడుతుంది. నా తల్లికి చాలా బాధతో ఉన్నప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేశాను. రాత్రి చేసినప్పుడు ఇందాక పొద్దుట ఫోన్ చేసింది. నా కాళ్ళు పోట్లు పూర్తిగా తగ్గిపోయి నా తల్లి చెప్పినప్పుడు ఎంతో సంతోషించాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. What does she find? A distance healing, she prayed for her mother at home and she phoned to say she was healed. Thank you, Jesus. నాకు ఆవేశం, గుండెలో నొప్పి అన్ని తగ్గిపోయింది. దేవుడి దైవగా తగ్గింది. Can you breathe now? Thank you, Jesus. She had asthma, but the Lord has healed her asthma. She can now breathe freely. Thank you, Jesus. నడుము పోటు అనేక బాధలతో నేను బాధపడుతున్నాను. ఇప్పుడు కనుక నేను ప్రార్థన చేసుకునేటప్పుడు తగ్గిపోయింది. Neck pain healed in Jesus' name. Thank you, Jesus. 10 రోజులు నేను హాస్పిటల్లో ఉండి వచ్చాను. తల తిప్పడం, కింద పడిపోవడం, మొత్తం పడిపోతాను.
హాస్పిటల్ నుంచి వచ్చాను, టీపీ రేట్ అయిపోయి గుండెల్లో మంట. నేను వచ్చి అరగంట అవుతుంది, వచ్చినాక నాకు చాలా బాగుంది. దేవునికి వందనాలు. She's just been in hospital 10 days with TB, but she came here today and the Lord has healed her TB. Thank you, Jesus. మీ అందరికి నా వందనాలండి. నేను 24 గంటలు నేను ఆపరేషన్ చేయించుకున్నాను. చేయించుకుని చాలా బాధతో, భయంకర బాధతో ఉన్నానండి. ఇప్పుడు ఇంత గడ్డ అయిపోయింది. నిన్న బాధతో నిన్నే తగ్గిపోయింది. నిన్న చెప్పవలసింది, నేను చెప్పలేకపోయాను. ఇవాళ చెప్తున్నానండి. పెద్దదై వల్ల నాకు బాగా తగ్గిపోయింది. 24 She had appendicitis and the operation failed. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.